తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. బీజేపీలో బ్రోకర్లు ఉన్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఫేస్బుక్ పోస్టుతో కాషాయ వనంలో అగ్నిపర్వతం బద్దలైంది. పార్టీలో కోవటులు ఉన్నారని ఇటీవల ఓ ఎంపీ వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు బ్రోకర్లు ఉన్నారని మరో నేత అనడంతో పార్టీలో ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అసలు ఆ సీనియర్ నేత అసహనానికి గల కారణాలేంటి? రోజుకో నేత, రోజుకో పంచాయతీ పార్టీకి తలనొప్పిగా మారిందా? ఇంతకీ పార్టీలో బ్రోకర్లు ఎవరు, కోవర్టులు ఎవరు? అసలు తెలంగాణ కాషాయ వనంలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్. కమలం పార్టీలో అంతర్గత విభేదాలతో ఏ నేత ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందట. కమలం పార్టీలో ఇప్పటికీ అంతర్గత విభేదాలతో రచ్చ నడుస్తుండగా, తాజాగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ పార్టీలో మరింత దుమారం రేపిందట. ఇంతకీ ఆ సోషల్ మీడియా పోస్టులో ఏముందంటే, పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు లీడర్లు కాదని, అలాంటి వారిని బ్రోకర్లు అంటామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకే పార్టీలో కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా ఎదిగిన వాడే నిజమైన లీడర్ అంటూ తన అసమ్మతిని, ఆవేదనను వెల్లగక్కేలా ఆ పోస్టు ఉందట. ఇప్పటికే కాషాయదళంలో కొత్త పాత రచ్చ నడుస్తుండగా, ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోస్టుతో ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇంతకీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసహనానికి గల కారణాలేంటి? బ్రోకర్లు అనే వ్యాఖ్యలు ఎవరికి గుచ్చుకునేందుకు ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారనే అంశంపై బీజేపీలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుందట. ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? రాష్ట్ర కమిటీల ప్రకటనపై అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేయడం, సంఘ నేతలతో మంచి పరిచయాలతో పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అయితే దశాబ్ద కాలంగా పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన నేతగా పనిచేస్తున్న వ్యక్తి ఇంత సడన్ గా ఆవేదన, అసంతృప్తి, అసహనం వెల్లకక్కడానికి గల కారణాలు లేకపోలేదు అనే చర్చ జరుగుతుందట. అసలు కమలం పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకు నేతలు ఇలా అసమ్మతి గలాలు వినిపిస్తున్నాయనే చర్చ మొదలైందట. ఇప్పటికే పార్టీలో కొత్త పాత వర్గాల ఆధిపత్య పోరు, దానికి తోడు కోవటుల పంచాయతీ, ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు బ్రోకర్లు ఉన్నారని మరో మాట అనడంతో పార్టీలోని లోకలోకలు బయటపడుతున్నాయట. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఆశించిన మేర లేకపోవడం, గెలవాల్సిన మున్సిపల్ పీఠాలను కూడా చేజార్చడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో కోవటులు ఉన్నారనడం అప్పట్లో పార్టీలో అగ్గిరాజేసింది. 20 నుంచి 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న కొంతమంది కోవట్టులా వ్యవహరిస్తున్నారనడం పార్టీలో అంతర్గత విభేదాలపై మరింత సందేహాలు రేకెత్తించాయి. ఇటీవల ఈటెల మాట్లాడుతూ పార్టీలోని కొత్త వారిని కాకులు గద్దల్లా పొడవద్దనడంతో పాటు పార్టీలో ఉన్నవాళ్లు సీనియర్లు కాదు, ప్రజా రాజకీయాల్లో ఉన్నవాళ్లే అసలైన సీనియర్లు అని ఈటెల అనడంతో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ రాజకీయంగా ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవారిని బ్రోకర్లు అంటారన్న వ్యాఖ్యలు క్యాడర్ను ఆలోచనలో పడేసిందట. అయితే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలకు బలమైన కారణం ఉందనే చర్చ లేకపోలేదు. ముఖ్యంగా ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల కొనసాగుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందనే చర్చ జరుగుతుంది. ఈటెల వెంట మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఎవరికి దక్కుతుందోననే ప్రశ్న ఎదురైందనే చర్చ సాగుతుందట. ఈ నేపథ్యంలోనే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోస్టుకు కారణం అయి ఉంటుందనే చర్చ జరుగుతుందట. బేతి సుభాష్ రెడ్డిని ఉద్దేశించి పోస్టు పెట్టారా, లేదంటే పార్టీలోని ఇతర కీలక నేతలను ఉద్దేశించి పోస్టు పెట్టారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోస్టుకు పార్టీలోని కొంతమంది సమర్థిస్తుండగా మరికొంతమంది విభేదిస్తున్నారట. ఇప్పుడిప్పుడే పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూ కొత్త నేతలను చేర్చుకుంటున్న నేపథ్యంలో కొత్త వారిని బ్రోకర్లుగా పోలుస్తూ పోస్టు చేయడంపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కొత్తగా చేరిన నేతలతో పాటు చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలు నొచ్చుకునే విధంగా ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి సీనియర్ నేతల వరుస వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయట. మరి గ్రేటర్ ఎన్నికల వేళ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన బ్రోకర్ వ్యాఖ్యల వివాదం పార్టీకి లాభమా, నష్టమా అన్నది చూడాలి.